హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం టయోటా ఇన్నోవా అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందు ఢిల్లీ కార్ తీసుకురావడం జరిగింది. ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి. NOC విత్ ఇన్వాయిస్ ఇస్తాను, లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి. ఢిల్లీ, హర్యానా, యూపీ కార్లకు అయితే ఫైనల్స్ లో అయితే రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కారు అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిద్దండి. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం. ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది. టయోటా ఇన్నోవా 2.5 G వేరియంట్ అండి. 8 సీటర్ కార్ అండి. ఈ కారు 8 సీటర్ కార్ అండి. కారు మోడల్ చూసుకున్నట్లయితే 2015 మోడల్ అండి. RC వ్యాలిడిటీ 2030 దాకా అయితే ఉందండి. ఈ కారు ఇప్పటి వరకే తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 1,65,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. జెన్యూన్ రేటింగ్ అండి. ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కారుకి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే 2015 నుంచి ఇప్పటి దాకా కూడా ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు. మీరు ఎవరైనా తీసుకుంటే NOC ఇస్తానండి, విత్ ఇన్వాయిస్ ఇస్తాను, ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది. అలాగే గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి. క్లచ్ కూడా చాలా స్మూత్ గా ఉంది. కారు యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 70% టైర్స్ అయితే ఉన్నాయండి. కారు టైర్స్ చూసుకున్నట్లయితే మైలేజ్ 1 లీటర్ డీజిల్ కి హైవే మీద 12 మైలేజ్ అయితే వచ్చిందండి. అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి. అలాగే రియర్ లో ఉన్నటువంటి ఏసీ వెంట్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి. అలాగే కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది. మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే పవర్ విండోస్ 4 వర్కింగ్ లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి 3 కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, కార్ యొక్క సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్లో డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి. 2 ఎయిర్ బ్యాగ్స్ విత్ ABS అయితే ఉందండి. ఈ కార్కి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. కార్ సీట్ కవర్స్ 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ కార్ అండి. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. 1-2 చోట్ల గీతలు పడితే మాత్రం టచ్ అప్ అనేది కామన్ అండి. కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. పిల్లర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ABCD లెఫ్ట్ లో ఉన్నటువంటి 4, రైట్ లో ఉన్నటువంటి 4, 8 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్ లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ, రేడియేటర్ పట్టీ కానీ, అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ, బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. డోర్ యొక్క నాయిస్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉందండి. డోర్ నుంచి కూడా ఎటువంటి హెవీ నాయిస్ అయితే రావట్లేదు. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. కారుకి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 7,50,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు. బార్గెనింగ్ కొద్దిగానే ఉందండి. బార్గెనింగ్ ఉంది కానీ కొద్దిగానే ఉంది. కారు కాస్ట్ 7,50,000 రూపాయలు. NOC విత్ ఇన్వాయిస్ ఇస్తాను, ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఒకసారి కార్ మొత్తం అయితే చూపిస్తాను. ప్లీజ్ అండి, వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. కార్ మొత్తం చూపిస్తాను, చలో వచ్చేయండి. ఫ్రెండ్స్, చూడొచ్చండి, టయోటా ఇన్నోవా 2.5 G వేరియంట్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవండి. 8 సీటర్ కార్ అండి. అలాగే హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే 100కి 100 దాదాపుగా 100కి 90% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి. కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. చూడొచ్చండి, టచ్అప్లు అయితే పడతాయండి. గీతలు పడితే అది అయితే కామను, ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను. కార్ అమ్మాలని చెప్పేవాళ్ళు చెప్తారు, ఒరిజినల్ పెయింట్ ఉంది అది ఇదని. నేను అట్లా చెప్పేవాడిని కాదు. గీతలు పడితే మాత్రం టచ్అప్లు అయితే కామన్. 3,000 కార్ల వీడియోస్ ఉన్నాయి మన యూట్యూబ్ ఛానల్లో. 3,000 కార్లకు కూడా అన్నిటికి కూడా టచ్అప్లు అనే పడ్డాయనే చెప్పి అమ్ముతాను. నేను పడవపోయినా పడ్డాయనే చెప్పి అమ్ముతాను. ఎందుకంటే కొంతమంది ఒరిజినల్ పెయింట్ ఉన్నా కూడా మన వాదిస్తూ ఉంటారు అనమాట, పెయింట్ పడ్డదని. అందుకని నేను పడవపోయినా కూడా ఒక్కోసారి పడిందనే చెప్పి అమ్ముతాను. ఫ్రెండ్స్, చూడొచ్చండి, టైర్స్ 100కి దాదాపుగా 80% టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను, దగ్గరగా చూడొచ్చండి. కార్ యొక్క లెఫ్ట్ సైడ్ ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 60 నుంచి 70% మధ్యలో టైర్ అయితే ఉందండి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి 2 టైల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉందండి. అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. ఇక కార్ యొక్క
రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి. కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా చూడొచ్చండి, కారు టైర్స్ 100కి 80% ఫ్రంట్ టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు, ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 60 నుంచి 70% మధ్యలో వెనకాల ఉన్నటువంటి టైర్ అయితే ఉందండి. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక 50% అయితే ఉంది. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే ముందుగా చూడొచ్చండి, డోర్ యొక్క పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చండి. బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే పవర్ విండోస్ 4 వర్కింగ్లో అయితే ఉన్నాయి. మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. సీట్ కవర్స్ డ్రైవర్ సైడ్ సీట్ ఒకటి నలిగిందండి, ఇది రిపేర్ చేయించచ్చు, ఏం కాదు, ఇబ్బంది అయితే లేదు. 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు, డ్రైవర్ సైడ్ కానీ అలాగే కో డ్రైవర్ సైడ్ కానీ. అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఇక కీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకి 3 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి. అలాగే స్క్రీన్ అయితే ఉందండి. అలాగే AC కూడా మంచి వర్కింగ్లో ఉంది. గేర్స్ చూసుకున్నట్లయితే చూడొచ్చండి, 1 నుంచి దాదాపుగా 5 దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే క్లచ్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి. చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా ఉంది. 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే భయ్యా ఎక్ బార్ బానెట్ కోలో, వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూడొచ్చండి. 100కి దాదాపుగా 70 నుంచి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. 8 సీటర్ కార్ అండి. అలాగే రియర్ AC వన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది. 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. డ్రైవర్ సైడ్ సీట్ ఒక్కటే నలిగింది లైట్గా చూడొచ్చు. అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు. అలాగే డిక్కీ స్పేస్, బూట్ స్పేస్ అనేది చూపిస్తానండి. ఒకసారి బూట్ స్పేస్ చూడొచ్చు. బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది. మీకు 8 సీటర్ కారు కిరాయిలో వాడుకునే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. బాడీ పంచింగ్ కూడా చూడొచ్చు పర్ఫెక్ట్గా ఉంది. బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు, పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే 100కి 50% స్టెప్నీ టైర్ అయితే ఉందండి. ఇంజన్ చూపిస్తానండి. భయ్యా ఎక్ బార్ గాడీ మే బయట చూడొచ్చండి. ముందుగా కారు బాడీ చూసుకున్నట్లయితే ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు, పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు. బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. అలాగే రేడియేటర్ పట్టీ కూడా 2015లో కారుతో వచ్చినటువంటి రేడియేటర్ పట్టీని అయితే ఉంది చూడొచ్చు. ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు, పర్ఫెక్ట్గా ఉంది. అలాగే ఈ కారు ఒకసారి సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తా. ఎక్ బార్ గాడీ స్టార్ట్ కరో. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. ఎక్ బార్ రేస్ దే దో, एक बार दे दो, एक बार दे दो, एक बार गाड़ी बंद करो. ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా ఉంది. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. అలాగే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. మళ్ళొకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను. ఎక్ బార్ గాడి స్టార్ట్ కరో. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. గాడి ఇంజన్ బంద్ కరో. అలాగే చూడొచ్చండి. ఎక్ బార్ బహార్ ఆవు భయ్యా. మొత్తం లేబుల్స్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది. 2015లో వచ్చినటువంటి లేబుల్స్ అయితే ఉన్నాయండి. 2015 టయోటా ఇన్నోవా 2.5 G వేరియంట్, 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. 8 సీటర్ కార్ అండి. ఫస్ట్ ఓనర్ కారు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. 3 కీస్ అయితే ఉన్నాయి. 7,50,000 రూపాయలు చెప్తున్నారు. కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. కారు తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PVC మున్నాను. అందరికీ బాయ్, జై హింద్.